ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముందు హింసకు తావు లేకుండా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. అల్లర్లకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పూర్తయిన పికెట్లు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. తిరుపతి, చంద్రగిరి, సూళ్లూరుపేటపై ప్రత్యేక నిఘా పెట్టారు. 7 అసెంబ్లీ, విశాఖ లోక్సభ ఎన్నికల ఈవీఎంలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో విశాఖ జిల్లా ఈవీఎంలను భద్రపరిచారు. ఇక అలాగే విశాఖలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రత ఉంచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మొత్తం 300 పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్లు, బెలూన్లను ఎగరవేయకుండా నో ఫ్లయింగ్ జోన్ కూడా అమలులో ఉంది. ఇప్పటికే ఏయూకి 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారు సిపి. మరోవైపు పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక క్యాడర్ అధికారులను భద్రతా సిబ్బందిగా ఈసీ నియమించింది. అటు తిరుపతి రీజియన్ లో అల్లర్లపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. కౌంటింగ్ రోజు అల్లర్ల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి నిరాకరించారు ఎన్నికల అధికారులు. ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముందు హింసకు తావు లేకుండా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. అల్లర్లకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పూర్తయినా పికెట్లు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చూసుకున్నట్లయితే అటు తిరుపతిలో పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ అల్లర్లు జరిగాయో దీన్నే పరిగణనలోకి తీసుకుని ఈవెన్ కౌంటింగ్ తర్వాత కూడా ఇలాగే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్స్ని కేంద్రంగా చేసుకుని సైలెంట్ పీరియడ్ అయితే నడుస్తుంది. ఫలితాలపైన ఉత్కంఠల పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కౌంటింగ్కి ముందు ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగిన రోజు నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరిగిన తర్వాత నుంచి కూడా జరిగినటువంటి అల్లర్లు ఒక రకంగా సంచలనంగా మారాయి. పోలింగ్ రోజు కూడా జరిగినటువంటి కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ కూడా ఆ తర్వాత పోలింగ్ రోజు తర్వాత నుంచి రాత్రి అదేవిధంగా పోలింగ్ తెల్లారిన తర్వాత జరిగినటువంటి ఘటనలు రాష్ట్రంలో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో హింసాత్మకమైనటువంటి ఘటనలకు ప్రధానమైనటువంటి కారణంగా మారింది. ప్రస్తుతం ఈవీఎంస్ని పూర్తిగా భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఈవీఎంస్ని భద్రత పరిచేటువంటి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే అధికార యంత్రాంగం మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా మోహరించారు. కేంద్ర బలగాలు ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్స్లో వైపు ఎవరిని కూడా అనుమతించేటువంటి అవకాశం లేదు. పూర్తిగా ఏదైతే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయనకి ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేసినా వచ్చి చూసుకునేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి బలగాలు ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకవైపు మహారాష్ట్ర, కర్ణాటక చెందినటువంటి క్యాడర్కి చెందినటువంటి అధికారులు స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించినటువంటి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇదే సందర్భంలో స్ట్రాంగ్ రూమ్స్కి చుట్టుపక్కల ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నటువంటి ప్రాంతాల చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎవరిని అనుమతించకపోవడం, ఇంకోవైపు 2 కిలోమీటర్ల పరిధి వరకు కూడా నో ఫ్లయింగ్ జోన్స్ను, డ్రోన్స్ని ఎగరేయటం కానీ, ఇతరత్ర బెలూన్స్ని ఎగరేయటం కానీ, ఎక్కడా కూడా బాణాసంచా పేల్చడం కానీ ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా అవకాశం లేకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలతో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పెద్ద ఎత్తున భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలో ఈవీఎంస్ని ధ్వంసం చేసేటువంటి చర్యలు, ఆ తర్వాత పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన పల్నాడు, అనంతపురం, తిరుపతికి సంబంధించినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి స్థితిగతులపైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా డీజీపీని కూడా ఢిల్లీ పిలిపించుకొని మరీ వివరాలను సేకరించింది. ఆ తర్వాత ఈసీ నేరుగా చర్యలకు సిఫారసు చేసింది. అందులో భాగంగానే సిట్ని కూడా ఏర్పాటు చేశారు. సిట్ సీమ్కి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. ప్రాథమికంగానే వేదికని ఇప్పటికే డీజీపీకి సమర్పించారు. డీజీపీ నుంచి
ఏపీ సిఎస్కి, అదేవిధంగా ఏపీ సిఇఓ ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదిక పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఇంకా కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన కొనసాగుతుంది. 3 జిల్లాల పరిధిలో 33 కేసులను ఏర్పాటు చేయగా అందులో 27 కేసులు పల్నాడు లాంటి జిల్లాల్లోనే నమోదవడం కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పల్నాడు పోలింగ్ బూత్ 202 పోలింగ్ బూత్లో జరిగినటువంటి పోలింగ్ ఈవీఎం ఏదైతే ఉందో ఆ ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటన ఒక రకంగా సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫోకస్ పెట్టింది. కేసులు నమోదు చేయాలి, అరెస్టులు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన పూర్తిగా ఫోకస్ పెట్టడం, వచ్చేటువంటి కౌంటింగ్ తర్వాత కూడా కొంతవరకు అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా అలర్ట్ అయింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత, కౌంటింగ్ రోజు కావచ్చు, కౌంటింగ్ పూర్తయినటువంటి 15 రోజుల వరకు కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు, బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. పూర్తిగా 15 రోజుల పాటు కేంద్ర బలగాల ఆధీనంలో ఆయా ఘర్షణలు జరిగినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు, జిల్లాలు కూడా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో ఉంచుతారు. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం, క్రైమ్కు సంబంధించినటువంటి అంశాలపైన నిఘా వర్గాలకి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ లోకల్ పోలీస్ అప్రమత్తం అవుతున్నారు. అవసరమైన చోట కేంద్ర బలగాలను మోహరించి అక్కడ ఉన్నటువంటి అల్లర్లు సృష్టించేటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేసి అరెస్టు చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ఒక రకంగా ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక రకంగా సంచలనంగా మారాయి. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో, మరోపక్క ఏదైతే అనుమానితులను ఇప్పటి వరకు పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా, ఇంకా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయో ఒకవేళ తీసుకుంటే? ఇప్పటికే ఏదైతే సిట్కి సంబంధించినటువంటి విచారణ జరిగిందో విచారణలో 70 మందికి పైగా అనుమానితులను, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 70 మందికి పూర్తిగా సిఆర్పిసి కింద నోటీసులు అందజేశారు, 41A నోటీసులు అందజేశారు. వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వారి విచారణ పిలిపించిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన సంతృప్తికరంగా ఉంటే కనుక అధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సంతృప్తికరంగా లేనటువంటి సిచ్యువేషన్లో ఆయా వ్యక్తులు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, వారు చేపట్టినటువంటి గతంలో వారిపై ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయటకు తీయటం, వీటి వివరాలను కూడా బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వారు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదికలో 1300 పైగా అనుమానితులను, నిందితులను చేర్చారు. అందులో 127 మందిని అరెస్ట్ చేశారు. మరో 75 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. మరికొంతమందిని ఇంకా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత, వీడియో ఫుటేజ్కి సంబంధించినటువంటి విజువల్స్ని సేకరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ వద్ద జరిగినటువంటి ఘటనను ఆధారంగా చేసుకొని పోలింగ్ బూత్ల వారీగా జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలపైన కేసులు నమోదు చేశారు. అందులో ఉన్నటువంటి పాత్రదారులు ఎవరో దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ని పరిశీలించడం, అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ఏదో జరిగిందో వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి విజువల్స్ని పరిశీలించడం, సీసీ కెమెరాలో నిఘా ద్వారా వచ్చినటువంటి వీడియోలను పరిశీలించి అధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముందు హింసకు తావు లేకుండా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. అల్లర్లకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పూర్తయినా పికెట్లు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఇక తిరుపతి, చంద్రగిరి, సూళ్లూరుపేటపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక తిరుపతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూసుకున్నట్లయితే అటు తిరుపతి రీజియన్ లో అటు అల్లర్లకు సంబంధించి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? సునీత, చంద్రగిరి నియోజకవర్గంలో అల్లర్ల నేపథ్యంలో తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ మరుసటి రోజు ఇక్కడ వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో 5 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. దానికి తోడు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సూచన మేరకు కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, అలాగే ఎస్పీ హర్షవర్ధన్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర రోజు కూడా పరిశీలన జరుపుతున్నారు. అక్కడ సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సాయుధ భద్రతా బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు 24 గంటలు కూడా పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ పోలింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 5 అంచెల భద్రత రాష్ట్రంలో ఎక్కడ విధంగా 5 అంచెల భద్రతను అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే పోలింగ్ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపైన కూడా
అధికారులకు కలెక్టర్ ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇక్కడ ఎస్పీని మార్చడంతో నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు వచ్చారు. ఆయన కూడా పోలీసు అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ పరిధిలోకి వస్తాయి. దానికి సంబంధించిన కౌంటింగ్ సందర్భంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే చంద్రగిరి అల్లర్లకు సంబంధించి కూడా సిట్టి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగింది. నేతలను కూడా గృహ నిర్బంధంలో చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ నేతలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు తిరుపతిలో చూసుకున్నట్లయితే మరొక ఎక్కడైనా నో ఫ్లయింగ్ జోన్ కానివ్వండి, అదేవిధంగా రెడ్ జోన్లు కానివ్వండి, ఏకమైనా ప్రకటించారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే మొదటగానే పోలింగ్ ముందుగానే తిరుపతి, చంద్రగిరి రెండింటిని కూడా సమస్యాత్మక కేంద్రాలుగా కూడా ఈసీ గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే మిగతా నియోజకవర్గాల కన్నా కూడా ఇక్కడ అదనపు బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ బూత్ లో కూడా వీడియో కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే చంద్రగిరిలో ముందుగా ఇక్కడ నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ కూడా అల్లర్లు జరుగుతాయన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతోనే ఇక్కడ ఎస్పీని బదిలీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మళ్ళీ అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనలతో ఇక్కడ అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు చంద్రగిరికి సంబంధించి కూడా ఇప్పటికీ 144 సెక్షన్ అయితే స్ట్రాంగ్ రూమ్ తో పాటు ఏదైతే ఘర్షణలు జరిగాయో ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం ఇంకా పోలీసు పహరా మధ్య ఆ ప్రాంతాలు ఉన్నాయని చెప్పొచ్చు సునీత. ఇప్పుడు మరొక వర్మ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా వాళ్ళు కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అటు అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. మరొక పోలీసులు ఇంకా ఎవరైనా అనుమానితులు కనిపిస్తున్నారా? వారిని ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు మొత్తం కూడా ఇక్కడ దాదాపు 64 మందిని కూడా నిందితులుగా చేర్చిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో 14 మందిని మాత్రం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకి తరలించారు. మిగతా వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు. వారి పరిస్థితి గాలింపు చర్యలు అయితే ప్రస్తుతంగా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. దీనికి తోడు కూడా కౌంటింగ్ రోజు కూడా మళ్ళీ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఘర్షణలు పాల్పడేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మేరకు అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. అదనపు భద్రతా బలగాలు కూడా ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో మోహరించి ఉన్నాయి. అలాగే తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా పూర్తిగా 144 సెక్షన్ విధించడం అయితే జరిగింది. 5 అంచెల భద్రత అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వర్మ మరొకటి చూసుకున్నట్లయితే విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి కూడా ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది ఎన్నికల అధికారులు. మరి దీనిపై పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ విజయోత్సవాల పైన కూడా ఇది కౌంటింగ్ తర్వాత కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సూచనలు ఇప్పటికే కలెక్టర్ గాని ఇతర అధికారులు సూచనలు అయితే రాజకీయ పార్టీ నాయకులకు పంపించడం జరిగింది. అలాగే రాజకీయ అభ్యర్థులతోనూ అలాగే ఈ రోజు మళ్ళీ కూడా సమావేశం అయ్యే కలెక్టర్ గాని ఎస్పీ గాని సమావేశం అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఆ తర్వాత బెలూన్లు ఎగరవేయటం గాని ఇతర ఉత్సవాలు గాని ఇతర మిగతా ఏ కార్యక్రమాలు కూడా పార్టీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అలాంటి ఘటనల మధ్య మళ్ళీ ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండటం, గుంపుగా చేరటం, వాటి మళ్ళీ పార్టీల మధ్య కార్యక్రమం మధ్య మళ్ళీ కూడా ఘర్షణలు చేరే అవకాశం ఉండటంతో అలాంటి జరగకుండానే ఇలాంటి ఆంక్షలు గతంలో ఎప్పుడు కూడా ఈసారి విధించడం జరిగింది. కౌంటింగ్ పూర్తయినప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. దానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కూడా ఇప్పటికే అధికారులు స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కౌంటింగ్ తర్వాత మళ్ళీ కూడా ఘర్షణలు చోటు చేసుకోకుండా ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అధికారులు కూడా దానికి సంబంధించిన నిబంధనలు కూడా జారీ చేయడం జరిగింది. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ. ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముందు హింసకు తావు లేకుండా పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అల్లర్లకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పూర్తయినా పికెట్లు కొనసాగించాలని అటు అధికారులు నిర్ణయించారు. తిరుపతి, చంద్రగిరి, సూళ్లూరుపేటపై ప్రత్యేక నిఘా పెట్టారు. 7 అసెంబ్లీ, విశాఖ లోక్సభ ఎన్నికల ఈవీఎంలకు 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముందుగా అటు ఈవీఎంల భద్రతకు సంబంధించిన డీటెయిల్స్.
ప్రత్యేకంగా కూడా పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు కౌంటింగ్ 4వ తేదీ ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే 3 అంచెల భద్రత పెంచడమే కాకుండా ఎక్కడికక్కడ కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని అల్లర్లు చూసాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు కావచ్చు, బాంబులు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి అంశాలు ముందే అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుని తర్వాత ఎన్నికలు అయిన తర్వాత గొడవలకు దిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. అదే తరహాలో రేపు కౌంటింగ్ తర్వాత కూడా భారీ స్థాయిలో అల్లర్లు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. దానికి తోడుగా ఎన్నికల సంఘం కూడా ఏపీలో చాలా కీలకంగా ఈ యొక్క ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రత్యేక దృష్టి కూడా సారించడం జరిగింది. మొన్న జరిగినటువంటి అల్లర్ల మీదనే బాగా సీరియస్ గా ఉన్నటువంటి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ కౌంటింగ్ ప్లేసెస్ ఉంటాయో, ఈవీఎంలు భద్రపరిచిన ప్లేస్ ఉంటుందో ఆ సరౌండింగ్ లో ఎక్కడ డ్రోన్స్ కానీ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఎవరైనా 144 సెక్షన్ విధించడం, అది ఈవీఎంలు ఉన్న చోట కనీసం 200 నుంచి 300 మంది భద్రతా సిబ్బందిని పెట్టడం, అదేవిధంగా ప్రత్యేకంగా అటు రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక బలగాలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్మీ బలగాలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలుపోవటం తర్వాత కూడా ఎక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడం కానీ అదేవిధంగా విజయోత్సవ సభలు పెట్టడం కానీ అటువంటి ఏవి కూడా అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నిబంధనల్ని ఈ విధంగానే కొనసాగించడానికి మాత్రం పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కానీ, అక్కడ గొడవలు కానీ, దాడులు కానీ, ఆస్తులు ధ్వంసమైనటువంటి విధానం, అక్కడ కొంతమంది నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులే ఈవీఎంలు పగలగొట్టడం, అదేవిధంగా నేరుగా వాళ్లే గొడవల్లో పాల్గొని రెచ్చగొట్టి వెనక నుంచి అక్కడ గొడవలు జరిగేలాగా చూడటం, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకొని రేపు 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ రోజు ఈ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సాంబశివరావు, ఇప్పుడు అక్కడ ఏవైనా నో ఫ్లయింగ్ జోన్లు కానివ్వండి, అదేవిధంగా రెడ్ జోన్లు కానివ్వండి, ఏమైనా ప్రకటించారా? ప్రతి చోట, ఎందుకంటే నో ఫ్లయింగ్ జోన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈవీఎంల భద్రత చాలా ఇంపార్టెంట్. ఇంకా 10 రోజులు కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భద్రతని 3 అంతల భద్రత అక్కడ పెంచినటువంటి నేపథ్యంలో అక్కడ నో ఫ్లయింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ బెలూన్స్ ఆ సరౌండింగ్ లో ఒక 2 కిలోమీటర్స్ వరకు ఎక్కడ కూడా డ్రోన్ కెమెరాస్ ఎగరవేయడం కానీ, అదేవిధంగా బెలూన్స్ ఎగరవేయడం కానీ, ఆ చుట్టుపక్కల 4-5 కనపడడం కానీ ఇటువంటి ఎక్కడ కూడా అక్కడ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో ఈ యొక్క కౌంటింగ్ జరుగుతుంది. పల్నాడు అక్కడ, అదేవిధంగా బాపట్ల, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ కి సంబంధించి ఒక ప్రాంతంలో కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈవీఎంస్ అన్ని కూడా అక్కడ భద్రపరిచారు. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో అందులో భాగంగానే ఆ సరౌండింగ్స్ అంతా కూడా కాటన్ సెర్చ్ నిర్వహించి ఎక్కడైతే ఎవరు వస్తున్నారు, వెహికల్స్ లో కొత్తగా అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళని మన అదుపులోకి తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తున్నారా అంటే ఏం జరుగుతా ఉంది అంటే, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకు ఒక ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం కొత్త వ్యక్తి ఇక్కడికి వచ్చి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సాంబశివరావు, మరోపక్క చూసుకున్నట్లయితే అటు విజయోత్సవాలకు సంబంధించి కూడా అధికారులు ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజల భద్రత చాలా అవసరం. అక్కడ విజయోత్సవ ర్యాలీలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులకు రిపోర్ట్ ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రత పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కాబట్టి ర్యాలీలు దానికి అనుమతించకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా నాయకులు అర్థం చేసుకుని మెలగాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అందరూ సహకరించడానికి అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకునే ఈ యొక్క నిబంధనలు విధించిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళ నాయకులు కూడా సహకరించాలని చెప్తా ఉన్నారు. నాయకులు కూడా ఆ దిశగా సహకరించేందుకైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆశ.